బిగ్ బాస్ హౌస్ లో బర్నీ గారు పాపం అండి ఇంకా లాస్ట్ వీక్ కూడా కెప్టెన్ అయ్యేటట్లేరు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ గురించి వచ్చినప్పుడు నువ్వు కెప్టెన్ అవ్వాలరా అన్నప్పుడు కూడా నేను కూడా అదే అనుకున్నా, ఈ వీక్ బర్నీ గారు కెప్టెన్ అయితే బాగుండని. కానీ గౌతమ్ కృష్ణ మీద ఓడిపోయాడు. అది ఇంకా చెప్పలేమండి, అది మరీ మనం కూడా అదేం గేమ్ రా బాబు అనిపించింది. వేరే గేమ్స్ అయితే కొంచెం చేయొచ్చు, కానీ అక్కడ గౌతమ్ కృష్ణ బాగా ఆడిండు. చాలా బాధపడ్డాడండి బర్నీ గారు అయితే. అండ్ బర్నీ గారు బాధపడ్డాక తనుజా గారు వెళ్ళి మాట్లాడటం, ఓదార్చడం, కానీ తనుజా గారు సూపర్ అండి, చాలా బాగా ఓదార్చారు. నువ్వు బాగా ఆడు అని సూపర్గా తనకు సపోర్ట్ నిలబడ్డారు తనుజా గారు ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే. అండ్ రీతు గారు స్టార్టింగ్లో గొడవ అయినప్పుడు ఏడుస్తున్నా కూడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు తప్పు చేస్తే ఆడవాలి, నువ్వు తప్పు చేయలేదు, గట్టిగా స్టాండ్ తీసుకొని మాట్లాడు అని అక్కడ తనుజా గారు మాట్లాడిన మాటలు చాలా గ్రేట్ అండి. అలాంటి మాటలు ఎవరు మాట్లాడాలి? అందరూ నోరెప్పలు తీసి భలే ఉండే, వెరైటీ ఉంది, తిట్టుకుంటున్నారు అని అందరూ చూస్తుంటే, కానీ తనుజా గారు మటుకి అక్కడ స్టాండ్ తీసుకొని రీతుకు సపోర్ట్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం, సూపర్గా బ్యాక్ బోన్ లాగా వెళ్ళి మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగుందండి. అండ్ బాత్రూమ్ కాడ కూడా వాళ్ళు ఏడుస్తుంటే కూడా రీతు దగ్గరికి వచ్చి బాగా మాట్లాడింది. రీతు నువ్వు డెమో అనుకున్న బాండింగ్, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగానే ఉంది, వాళ్ళు ఏదనుకుంటే మీకెందుకు, మీరిద్దరు గేమ్ మీకు లాగే ఆడండి, మీరు ఎవరిని పట్టించుకోవద్దు, ఎవడో వచ్చి బ్యాడ్గా మాట్లాడితే మనం బ్యాడ్ అయిపోం, మనం కరెక్ట్గా ఉంటే చాలు అనే మాటలు ఏదైతుందో తనుజా గారి విషయం సూపర్గా మాట్లాడారండి. సూపర్ స్టాండ్ తీసుకోవడం కానీ, వాళ్ళిద్దరు జరిగిన గొడవలో సమర్థించి మాట్లాడటం కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఎంతైనా కానీ బర్నీ గారు కెప్టెన్సీ కంటెండర్ ఉండి లేకపోవడం అనేది కొంచెం బాధగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకోటండి, ఎక్స్ హౌస్ మేట్స్ అయితే వస్తున్నారు, పోయిన సీజన్ వాళ్ళు వస్తున్నారు కూడా. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి, ఎవరు మిస్ అవుతుందంటే కింద ఫాలో బటన్ ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.